ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ప్రతి ఉదయము కూడా ఆయన మనలను సజీవులుగా లేవనెత్తుతూ ఉన్నాడు మన మరణ పడకల మీద నుంచి. ఎందుకంటే మన ప్రభు సజీవుడైన దేవుడు. ఈ దినం పరిశుద్ధ దినం, మన ప్రభువుని ఆరాధించే దినం. మరి విశేషముగా అవును ప్రియ దేవుని బిడలారా, గడిచిన 6 దినాలు ఆయన తన రెక్కల నీడలో భద్రపరిచి ఈ యొక్క పరిశుద్ధ దినము ప్రభు మనలను సజీవులుగా లేవనెత్తి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితులను బట్టి తొందరపడక కలవరపడక దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనివ్వు. దేవుని సన్నిధికి కుటుంబముగా వెళ్ళి కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధిలో సాగిలపడి ఆయనను ఆరాధించుటలో మన సమయమును గడుపుదాము. ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాక్యము లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును, ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచిన అనుభవం. అంతకుముందు ఆమె చక్కగా నిలబడలేని అనుభవము. నడుము వంగిపోయిన స్త్రీగా ఆమెను బైబిల్ గ్రంథములో పిలిచారు. అవును ప్రియ దేవుని బిడలారా, 18 సంవత్సరములుగా దయ్యము పట్టి పీడింపబడుచు నడుము వంగిపోయిన దుస్థితిలో, అవును మనుషులను చూడలేని పరిస్థితి. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఇటువంటి దుస్థితిలో ఉన్న ఈ స్త్రీని ప్రభు ఆమె మీద చేతులుంచి ఆమెను రమ్మని పిలిచి ఆమెను స్వస్థపరిచిన అనుభవాన్ని ఈ గ్రంథంలో లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఆనాడు అది విశ్రాంతి దినము, అది పరిశుద్ధ దినము. ఆయన దేవాలయంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆ నడుము వంగిపోయిన ఆ స్త్రీని ఆయన చూచాడు. ఆమె మీద కనికరపడినాడు, జాలిపడినాడు. అయ్యో, ఈ స్త్రీ అందరి వలె చక్కగా నిలబడలేని స్థితిలో ఉందే. దురాత్మల చేత మరి ఆమె పీడింపబడిన అనుభవము. అవును ప్రియ దేవుని బిడలారా, దురాత్మలు బంధించిన అనుభవము చేత 18 సంవత్సరములుగా ఆమె అలాంటి స్థితిలో, దీన స్థితిలో ఉన్నది. అటువంటి స్థితిలో ఉన్న ఆమెను యేసు చూచి ఆయన ఊరకుండలేకపోయాడు. ఇది పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము. అవును, ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమంటే వారి హృదయము మాత్రము అపవిత్రతతో ఉండేది, వేషధారణతో ఉండేది. పైకి భక్తి కలిగిన వారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. మరి ఈ పరిసయ్యులు వారంటూ ఉంటారు, 18 సంవత్సరములుగా మరి నడుము వంగిపోయిన ఆ స్త్రీని ప్రభువు బాగు చేస్తే వారు ఆమెను గద్దిస్తారు. 6 దినాలు ఉన్నవి కదా, 6 దినాల్లో ఏదో ఒక రోజు వచ్చి స్వస్థత పడవచ్చు కదా, ఇది పరిశుద్ధ దినం, ఎందుకు వచ్చావు అని ఆమెను గద్దిస్తారు, ఆమె మీద కోపపడతారు. ఆ సమయంలో మరి ప్రభు అంటూ ఉంటాడు కదా, మరి వేషధారులారా అని పిలుస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని ఆజ్ఞలను పాటించిన అనుభవములో మరి ఉన్నాము అనుకుంటారు, కానీ వారంతరంగము దేవునికి దూరముగా ఉంటూ ఉన్నది. పైకి భక్తిగా నటించే అనుభవము ఆ పరిసయ్యులది. మరి వారిని వేషధారులారా అని పిలుస్తూ ప్రభు అంటున్నాడు కదా, మీ గృహములో మీరు కలిగి ఉన్న అనుభవంలో ఒక గాడిద పిల్ల గుంటలో పడితే దానిని పైకి తీయరా, అలానే వదిలివేస్తారా? ఒక గాడిద పిల్లను కట్టినప్పుడు దానిని విప్పి దానికి నీళ్లు త్రాగించరా? ఆ దినమంతా అలానే వదిలివేస్తారా? ఈ 18 సంవత్సరములుగా కట్టి పడవేసిన అపవిత్రాత్మ చేత బంధించబడిన ఈ స్త్రీని బాగు చేయటము నేరమా? ఈ విశ్రాంతి దినం అని వారిని గద్దిస్తాడాయన, ఆమెను ధైర్యపరుస్తాడాయన, ఆమెను ఆదరిస్తాడు ఆయన. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఏ బంధకాల చేత నీవు బంధించబడి ఉన్నావు, ఏ రోగాల చేత బంధించబడి ఉన్నావు, ఏ బలహీనతల చేత, ఏ సమస్యల చేత
అవును, బంధించబడి ఉన్నావు. ఆయన నిన్ను విడిపించాలని, ఆయన నిన్ను బాగు చేయాలని ఈ విశ్రాంతి దినం, ఈ పరిశుద్ధ దినం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అవును, ఆయన చూస్తూ ఊరక ఉండే దేవుడు కాదు. తండ్రి అని పిలిచిన తోడనే నేనున్నాను అని ఆయన మనకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, తన వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము నీ జీవితాన్ని కూడా ఏ బంధకములో మరి నీవు బంధించబడి ఉన్నావు, ఏ పరిస్థితిలో కృంగిపోయి ఉన్నావు, వంగిపోయి ఉన్నావు, అది ఏదైనా పర్వాలేదు. నీ ప్రభువుకి సమస్తము కూడా సాధ్యం. ఆయన సమస్తమును సాధ్యపరిచే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, చక్కగా నిలబెట్టే దేవుడు, మరి ఆయన నీ తల పైకెత్తే దేవుడు, నిన్ను సంతోషపరిచే దేవుడు. నీవు చేయవలసినది ఒకటే, ఈ పరిశుద్ధ దినము పరిశుద్ధంగా నీ ప్రభువుని ఆరాధించు. మరి నీ యొక్క జీవితంలో నీకు ఇష్టమైన పనులు, నీకు ప్రాముఖ్యమైన పనులు ప్రక్కన పెట్టి నీ ప్రభువుని ప్రాముఖ్యంగా, ఆయన ప్రాముఖ్యమైన స్థానములో నీవు నిలబెట్టి, అవును, ఆయన్ని ఆరాధించు, ఆయన గనపరచు, ఆయన సన్నిధికి వెళ్ళడానికి వేగిరపడు. నీవే కాదు, నీ కుటుంబముతో సహా దేవుని సన్నిధికి వెళ్ళుటలో, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటలో నీ ప్రభువు నీ జీవితాన్ని గొప్ప చేయనయున్నాడు, విడిపించునయున్నాడు, బాగు చేయనయున్నాడు, నీ జీవితాన్ని అనేకులకు దీవెనకరముగా నిలబెట్టనయున్నాడు. కనుక ప్రియ సహోదరి, తలలు వంచి దేవుని సన్నిధిలో దేవునికి లోబడదాం. ఆయన మనలను విడిపించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఆనాడు 18 సంవత్సరములుగా కట్టబడి దురాత్మల చేత బంధించబడిన ఆ స్త్రీని చక్కగా నిలబెట్టావు. వేషధారులైన పరిసయ్యులు గద్దించినప్పటికీ వారికి బుద్ధి చెప్పావు. పైకి భక్తిగా ఉండి వారి అంతరంగము దేవునికి దూరంగా ఉండే అనుభవంలో, అయా నీకు వందనాలు. అటువంటి వేషధారమైన భక్తి ఎవరు కలిగి ఉండకూడదు నాయన. తండ్రి, హృదయములో నీవు వసించే దేవుడవు ప్రభువా. నాయనా నీకు వందనాలు. ఈ ఉదయకాలము విశ్రాంతి దినం, పరిశుద్ధ దినము నీ సన్నిధిని సాగిలపడే బిడ్డలుగా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిన్ను పూజించే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. వారికి కలిగిన బంధకాలు, వారికి కలిగిన సమస్యలు, వారికి కలిగిన రోగాల నుంచి నువ్వు విడిపించే దేవుడవు. నువ్వు జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మా కొరకు కలువరి సిలువలో నాయనా బలియాగమైన దేవుడవు. నీ సర్వస్వమును మా కొరకు ఇచ్చివేసిన దేవుడు. మా బాగు కొరకు, మా పరిశుద్ధత కొరకు నీవు శాపగ్రాహిగా రానుపైన వ్రేలాడిన దేవుడు. ఇంతటి గొప్ప దేవుణ్ణి మేము ఆరాధించటలో ఏమాత్రము నిర్లక్ష్యముగా ఉండకుండా ఈ మాటలు విన్నా నీ బిడ్డలను బలపరచమని, ఏ ఒక్కరు ఇంట ఉండకుండా ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే కృపతో నీ బిడ్డలను నింపమని, ఇదేన మంత్రికి కావాల్సిన నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.